హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నా శ్రీమంతం వ్లాగ్ అయితే చూపిస్తాను. చాలామంది అయితే అడుగుతున్నారు కదా, నేనైతే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను శారీ చూపిస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. ఈ శారీ నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. నాకు 2700 అట్లా పడింది అనమాట. దీనికి నేనే కొంగు ఉంటుంది కదా, దీనికైతే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. అలాగే బ్లౌజ్కి అయితే మనకు పింక్ వచ్చింది, ఇలా రన్నింగ్లో వచ్చింది పట్టులో, ఇదే స్టిచ్ చేయించాను. ఇప్పుడు ఇలా కొత్తగా ఇట్లా కట్ వర్క్ లాగా వస్తుంది కదా, ఇలానే శారీలో వచ్చిన బ్లౌజ్ తోటి అయితే స్టిచ్ చేయించాను. ఇంకొకటి అయితే ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. ఇప్పుడు బనారస్ శారీస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, దీనికైతే ఇలా బాహుబలి హ్యాండ్స్ పెట్టి అయితే స్టిచ్ చేయించుకున్నాను. నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ కూడా నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను అనమాట. నా శారీ మ్యాచింగ్కి స్కై బ్లూ అలాగే పింక్ అనమాట. వాటన్నిటిని అయితే పేర్ చేస్తున్నాను. కొన్ని గ్రీన్ కలర్ కూడా ఉంటే బాగుంటాయి అనేసి గ్రీన్ కూడా తీసుకున్నాను. నాకు స్కై బ్లూ అయితే 80 రూపీస్కి డజన్ అలా వచ్చాయి. అలాగే పింక్ అయితే 100 రూపీస్ అట్లా అయితే పడింది. గ్రీన్ కలర్ నాకు అంత ఐడియా. బ్యాంగిల్స్ అయితే అందరు వేస్తారు కాబట్టి ఇలా పేర్ చేసి న్యూస్ పేపర్స్ ఇట్లా పెట్టేసుకొని నేనైతే ఇట్లా ప్లేట్లో పెట్టి ప్యాక్ చేశాను. ఇంకా జ్యువెలరీ కూడా నేను ఇలా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా అప్పాల విషయానికి వస్తే గరిజలు మెయిన్గా ఇవైతే స్వీట్స్ చేయాలి కాబట్టి మేమైతే ఇవి చేసి ఇలా ప్యాక్ చేస్తున్నాము. ఇంకా మాకైతే టోటల్గా 500 తీసుకురావాలని చెప్పారు. సో మేమైతే ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే స్వీట్స్ తోటి స్టార్ట్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే అయితే సకినాలు ఇంకా మడుగులు అంటారు కదా, ఇవైతే చేస్తున్నాము. మనకి మెయిన్గా 5 లేక 9, 11 ఇలా వరుసలు పెట్టి అయితే చేయాలి, పెద్దగా ఓల్లో పెట్టడానికి. మీరు ఎలా చేసుకుంటారు అన్నది కామెంట్ అయితే చేయండి. ఇవైతే ఇలా చేసుకొని వీటితో పాటుగా కొన్ని చిన్నవి కూడా చేయాలన్నమాట. ఇక్కడ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీటిని అయితే ప్యాక్ చేస్తున్నాము. మెయిన్గా గంపలో తీసుకెళ్ళాలి అనేసి అయితే అన్నారు. సో ఇక్కడ గంప తీసుకొచ్చి అయితే అందులో ఫస్ట్ మెయిన్ సకినాలు 250 అలా పెడుతున్నాం. 500 తీసుకురమ్మని చెప్పారు. ఇవైతే కౌంట్ చేసి ఇందులో పెడుతున్నాము. కొన్ని ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా అయితే పెట్టుకోవాలి కదా మనము. వీటితో పాటుగా మడుగులు కూడా ఇక్కడ ప్యాక్ చేస్తున్నాము. కింద మనకు ఒక న్యూస్ పేపర్ అలా వేసేసి కొద్దిగా పసుపు కుంకుమ అట్లా వేసుకొని అయితే అప్పాలు పెట్టడం స్టార్ట్ చేసాము. నెక్స్ట్ అయితే వీటికి ట్రాన్స్పరెంట్ కవర్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఫ్రూట్స్కి అలాగే అప్పాలకి మెయిన్గా ప్యాక్ చేయడానికి అయితే మనకి బాగుంటుంది అనేసి అయితే తీసుకున్నాను. వీటితో పాటుగా 5 రకాల ఫ్రూట్స్ కూడా అంటారు కదా, అవి కూడా తీసుకొచ్చాము. ఫస్ట్ అయితే ఇలా సెట్ చేసుకొని నెక్స్ట్ అయితే వాటిని అయితే ప్యాక్ చేస్తున్నాము. ఈ ప్లేట్స్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పటివి ఉంటేనైతే మేము వాటిని అయితే యూజ్ చేస్తున్నాము. సో ఈ ట్రాన్స్పరెంట్ కవర్ మీషోలో తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇప్పుడు ఇలా సింపుల్గా వస్తున్నాయి కదా, నాకు 100 రూపీస్కి అయితే 100 మీటర్స్ వచ్చింది. సో ఎంత యూజ్ చేసుకున్నాం మనమైతే మళ్ళీ నెక్స్ట్ టైం ఇవన్నీ అయితే 2 లేయర్స్గా ప్యాక్ చేసాము. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మళ్ళీ ఇవి అన్నీ మనం అక్కడికి తీసుకెళ్ళాలి కాబట్టి చాలా గట్టిగా అయితే ప్యాక్ చేసాము. దీనికి మళ్ళీ ప్లాస్టర్ వేయడం ఇవన్నీ అయితే ఏం అవసరం లేదు. టైట్గా పట్టుకొని మనం ప్యాక్ చేసుకోవడమే. అయితే 5th మంత్లో కూడా కొంతమంది చేసుకుంటారు కానీ నాకు అప్పుడు ప్లాసెంటా కిందికి ఉందని రెస్ట్ అని చెప్పారు కాబట్టి నేను 9th మంత్ పడగానే 2 డేస్కి అట్లా అయితే చేసుకున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇదైతే నా శ్రీమంతం డెకార్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.